బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. 37 అల్-వాసి. అల్-వాసి అంటే అత్యంత ఉదార స్వభావుడు అని అర్థం. ప్రతి విషయములో ప్రతి ప్రాణి పట్ల అల్లా అత్యంత ఉదార స్వభావంతో మెలుగుతూనే ఉంటాడు. అల్లా ఎప్పుడూ ఉదార స్వభావంతో మెలుగుతుంటే మనిషి సదా ఉదర స్వభావుడై ప్రవర్తిస్తుంటాడు. నిత్యం తన మేలు కోసం వేళ కోసం పాటుపడుతూ ఉంటాడు. పరుల కోసం పాటుపడేది బహుస్వల్పం. పైపెచ్చు పరులు ఇరుల్లో చిక్కుకుంటే పగలబడి నవ్వడం, పొరుగువారిని పురుగుల్లా చూడడం మనిషి స్వభావంగా మారింది. భూమి ఆకాశం ఎంతో విశాలంగా ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు ఎంతో ఎత్తులో అలంకరించబడి ఉన్నాయి. ఇవన్నీ మనిషి ఉపయోగం, మేలు కొరకే సృష్టించబడ్డాయి. ఇవి అల్లా విశాల గుణాన్ని, విశిష్టతను చాటి చెబుతున్నాయి. ఇది మన కళ్ళకు కనిపించే సృష్టి. ఇంకా మన కళ్ళకు కనిపించని, మన మనోదృష్టికి అందని అల్లా సృష్టి ఎంతో ఉంది. కళ్ళకు కనిపించే సృష్టి అద్భుతాలనే కానలేని మనిషికి కనిపించని అద్భుతాలను గురించి చెబితే ఒప్పుకుంటాడా? దీన్ని బట్టి మనిషి ఎంత సంకుచిత దృష్టి కలవాడో అర్థమవుతుంది. మనిషిని సృష్టించిన అల్లా అతన్ని ఇట్టే వదిలిపెట్టలేదు. అతని కోసం సర్వ సృష్టిని, సర్వ సదుపాయాలను, నీరు, గాలి, వెలుతురు, చీకటి ఒక్కటేమిటి మనిషి కోసం ఏం చేయలేదు? అన్నిటికంటే మించి మనిషి ఈ ప్రపంచంలో ఎలా జీవితాన్ని గడపాలి, ఎవరిని పూజించాలి, ఎవరిని పూజించకూడదు, దేని ప్రతిఫలం పరలోకంలో ఎలా పరిణమిస్తుందో కూడా అల్లా ఆయన ప్రవక్తల ద్వారా, పవిత్ర గ్రంథాల ద్వారా తెలుపుతూనే వచ్చాడు. సౌర కుటుంబంలో ఏమి జరుగుతుందో అనే ఆరా తప్ప తన పౌర కుటుంబంలో ఎలా నడుచుకోవాలో నేర్చుకోలేకపోతున్నాడు మనిషి. ఆయన్నే ఆరాధించాలని మనిషికి తెలియజెప్పేందుకు అల్లా అనేక మంది ప్రవక్తల్ని పంపాడు, దివ్య గ్రంథాలను పంపాడు. ఈ పరంపరలో చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆఖరి గ్రంథం దివ్య ఖురాన్. ఇక ప్రళయం వరకు మరో ప్రవక్త కానీ, మరో దైవ గ్రంథం కానీ ప్రభవించడం జరగదు. సర్వ మానవాళి ముక్తికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మార్గమే శరణ్యం. మనిషికి లభించిన ఈ మార్గం కూడా అల్లా ఉదార గుణం మూలంగానే లభించింది. ఆయన క్షమా గుణం కూడా ఎంతో గొప్పది. చివరి శ్వాస వీడక ముందైనా మనిషి ఆయన వైపునకు మరలి రాకుండా ఉంటాడా అని అల్లా ఎంతో క్షమాగుణంతో, ఉదార స్వభావంతో ఎదురు చూస్తూనే ఉంటాడు. మిమ్మల్ని క్షమిస్తానని, అనుగ్రహిస్తానని అల్లా వాగ్దానం చేస్తున్నాడు. అల్లా అత్యంత ఉదార స్వభావుడు, అన్నీ తెలిసినవాడు. తాను కోరిన వారికి దివ్య జ్ఞానం ప్రసాదిస్తాడు. దివ్య ఖురాన్ 2:268, 269.